క్రిస్పీ క్రంచీ రోజ్ కేక్స్ రెడీ అయిపోయినాయి. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా చేసుకుంటారో ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. గోరువెచ్చిన నీళ్ళు, ఎగ్ వైట్, మైదా, షుగర్, ఇంకా కొద్దిగా సూజీ రవ్వ. సో ఇవన్నీ మనకి రోజ్ కేక్కి కావాల్సిన పదార్థాలు. సో తొందరగా హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ చాలా బిజీగా ఉన్నట్టున్నారు, క్రిస్మస్ హడావుడి. సో మీకు క్రిస్మస్ అంటే మనకి ఫస్ట్ స్వీట్స్, డెకరేషన్స్ ఇవే గుర్తొస్తుంది. షాపింగ్ అన్నీ పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఇంట్లోకి మనకి స్వీట్స్ అనేది రెడీగా ఉంటే ఇంకా మనకి సగం పనులు అయిపోయినట్టు. సో ఈరోజు 21 డిసెంబర్. ఇంకా నేను ఒక 4 days ముందే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ చేయాలి కాబట్టి సో ఫస్ట్ నేను రోజ్ కేక్తో స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రాసెస్. ఎక్కువ కూడా అంటే నిండుకు కూడా ఉంటుంది, ప్లస్ ఇంకా ఎక్కువ కూడా మనకు వస్తుంది. సో ఈ మిక్సింగ్ ఎలా చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను. ఇది 2 kgs ఆఫ్ మైదా పిండి, ఆల్ పర్పస్ ఆటా అంటారు కదా, మైదా. సో దీంట్లోకి నేను ఇప్పుడు ఇది 2 kgs తీసుకున్నాను. ఈ 2 kgs దాంట్లో కొంచెం క్రిస్పీగా మనకి రావాలి కదా, మెత్తగా అవ్వకూడదు. మైదా అనేది మెత్తగా అయిపోతుంది. సో మనకి దీంట్లో నేను 2 kgs ఫ్లార్లో కొంచెం పిడికెడంతా సూజీ రవ్వ యాడ్ చేస్తున్నాను. 2 ఎక్కువ వేసినా మళ్ళీ గట్టిగా అయిపోతుంది, ఎక్కువ కూడా వేయకూడదు, కొద్దిగా వేసుకున్నాను. దాని తర్వాత ఇలైచీలో ఒక 5-6 ఇలైచీలు దంచి పెట్టుకున్నాను. ఇదేంటంటే కేరళ ఇలైచీలు. మా ఆడపడుచు కేరళకి వెళ్ళారనమాట, అక్కడ నుంచి అన్ని స్పైసెస్ తీసుకొచ్చారు. చాలా మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది, ఫ్రెష్. ఎంత కొంచెం దంచగానే ఇల్లంతా కూడా స్మెల్ వచ్చింది. యాక్చువల్లీ ఏంటంటే మిక్సీ కూడా చేసుకోవచ్చు, కాకపోతే నేను మిక్సీ చేయలేదు, జస్ట్ కచ్చపచ్చగా ఇట్లా రోట్లో కొంచెము దంచుకున్నాను. రోట్ లేకున్నా కూడా మనకి చపాతీ కర్రతో కొంచెం పేపర్లో ఫోల్డ్ చేసి అలా దంచేసుకొని ఇలా వేసుకుంటే ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంది. ఇంకా మధ్య మధ్యలో కూడా మనకి ఇలా అంటే నోట్లోకి ఏం రాదు, కాకపోతే పౌడర్ చేసాం కాబట్టి. 2 kgsకి పిండికి యాక్చువల్లీ చాలామంది ఎంత పిండి తీసుకుంటారో అంత ఎగ్ తీసుకుంటారు, కాకపోతే నేను అంత ఎగ్ వేయను. సో నేను 2 kgsకి 1 egg తీసుకుంటున్నాను. ఎప్పుడు కూడా నాది 20 years నుంచి ఇదే కొలతలు అనమాట. కొత్తగా ఏం నేను చేయట్లేదు, ఎన్నోసార్లు చేశాను, పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా కాబట్టి మీ అందరికీ కూడా ఈ సీక్రెట్ అనేది షేర్ చేస్తున్నాను. ఎక్కువ ఎగ్ వేసినా కూడా నీసు వాసన వస్తుంది, ప్లస్ ఏంటంటే అది తింటుంటే కూడా ఆ ఫ్లేవర్ వస్తుంది. సో నాకు అది నచ్చదు కాబట్టి నేను ఒక్కటే వేసుకుంటున్నాను. సో ఇది 1 egg, అది కూడా నేను వైట్ వేసుకున్నాను, ఎల్లో కొద్దిగా పడింది అంతే. ఎక్కువ మటుకి నేను ఎగ్ వైట్ వేసేసుకుంటాను. సో ఈ ఎగ్ వేసినప్పుడు ఏం చేయాలంటే బాగా కలుపుకోవాలి. సో మనకి ఈ ఎగ్ వేయడం వల్ల ఏంటంటే సోడా కూడా ఏం అవసరం ఉండదు. సోడా వేసుకుంటే మనకి ఇంకా పిండి వంటలు ఎక్కువ చేస్తాం కాబట్టి సోడా వేయడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ ఎక్కువ పీల్చుతుంది. మనం ఎంత చేస్తున్న కొద్దీ తొందరగా ఆయిల్ అనేది లాగేస్తుంది. ప్లస్ ఈ పిండి వంటల్లో ఇప్పుడు రోజ్ కేక్ చేస్తున్నా కదా, ఈ రోజ్ కేక్లో కూడా ఎక్కువ ఆయిల్ అనేది ఉండిపోతుంది, తింటుంటే కూడా మనకి ఆయిల్ అనేది వస్తుంది. సో అన్నీ ఏది పిండి వంటలు ఏది చేసినా కూడా చాలా మటుకి నేను మీకు సోడా లేకుండానే చూపిస్తాను. హోమ్ ఫుడ్ మనం ఎలా చేసుకుంటామో అలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది తినడానికి కూడా. ఇంకా ఈ సోడాలు ఇవన్నీ కూడా ఏముండదు. ఆయిల్ కూడా మనకి ఎన్నైనా చేసుకున్నా కూడా అంత ఏం ఆయిల్ ఇది కాదు, పీల్చుకోదన్నమాట. సో ఎక్కడ కూడా ఇలాగా ఉండలేకుండా మనకి ఎగ్ అనేది ఇట్లా పౌడర్గా చేసుకున్నాం కదా, ఎక్కడ ఏం కనిపిస్తలేదు. దీంట్లోకి మిక్స్ అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు 2 kgsకి షుగర్ ఒక 1/2 kilo కంటే కొంచెం ఒక పిడికాడ అంత వేసుకున్నాను. ఎక్కువ కూడా వేయకూడదు, ఎక్కువ వేస్తే ఏమవుతుందంటే స్వీట్ కూడా ఎక్కువైపోతుంది,
ప్లస్ మనకి దీనికి మనం ప్రింట్ అచ్చుతో ఇట్లా వేస్తాం కదా, ఆ షుగర్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుందంటే సరిగా ఆ బ్యాటర్ అనేది ఆ ప్రింట్కి మనకి అది రాదనమాట. సో అందుకని షుగర్ ఎక్కువ వేయకూడదు, ఇది కరెక్ట్ క్వాంటిటీ. సో ఈ రోజుల్లో కొంచెం షుగర్స్ కూడా చాలా మట్టుకి అవాయిడ్ చేస్తున్నారు కాబట్టి పర్వాలేదు. సో అన్నీ కూడా మనము ఇట్లా పొడి పిండితోనే కొంతసేపు బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా ఏది ఇట్లా బ్యాటర్ లాగా ఉండకుండా, ఉండల్లాగా ఉండకుండా. ఎందుకంటే ఉండలు వచ్చిందంటే మనకి రోజ్ కుక్కీస్ మధ్యలో కూడా ఇట్లా నోట్లోకి వస్తుంది అనమాట, గడ్డలు గడ్డలుగా అది. సో నెక్స్ట్ ఏంటంటే ఇది గోరువెచ్చన కొద్దిగా నీళ్ళు వేడి చేసుకున్నాను అనమాట. వేడి చేసుకొని, అంటే ఎక్కువ వేడిగా కూడా వేయకూడదు, జస్ట్ లూక్ వామ్ వాటర్ నీట్గా కలుపుతూ ఉండాలి. ఎక్కువ వాటర్ కూడా కాకూడదు, ఎక్కువ తిక్కు కూడా కాకూడదు. సో మనం ఇది కలిపిన ఎట్లా అంటే ఆ షుగర్ అనేది కూడా బాగా మెల్ట్ అయిపోవాలి. ఈ మిక్సింగ్ వచ్చేసింది అనుకోండి, ఇంకా మీరు ఎన్ని వెంటలైనా ఎన్ని మంచిగా చేసుకోవచ్చు క్రిస్మస్కి. బయట నుంచి అంటే ఇంట్లో కూడా ఒక పండగ వాతావరణం ఉంటుంది ఇవన్నీ చేస్తుంటే. సో ఈ బ్యాటర్ అనేది ఇలాగ వరకు ఇలా అంటే వాటర్ ఎక్కువ కాకుండా ఫస్ట్ ఇలాగ ఇంతవరకు మీరు ఎక్కువ పోయకుండా ఈ బ్యాటర్ ఫస్ట్ ఇంతవరకు మనము కలిపేద్దాము. సో కలిపిన తర్వాత నెక్స్ట్ కొద్దిగా ఇంకా వాటర్ యాడ్ చేసేది ఉంటుంది. ఒకేసారి ఎక్కువ వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండండి. ఒకేసారి ఎక్కువ వాటర్ అయిపోయిందంటే మళ్ళీ పిండి అంతా కూడా మనకు వేస్ట్ అయిపోతుంది. ఆ బ్యాటర్ అనేది మనకు మళ్ళీ ఆ ప్రింట్కి పట్టదు. ఆ అచ్చుకి రోజ్ కేక్ ఒక ప్రింట్ ఉంటుంది కదా మనకి, అది ఐరన్లో ఉంటుంది. అది నెక్స్ట్ ఈ ప్రాసెస్ అయిన తర్వాత మీకు అది చూపిస్తాను. ఇంకేంటంటే షుగర్ ఉంది కాబట్టి షుగర్ కూడా మెల్ట్ అవ్వాలి, అన్నీ కూడా కరిగిపోవాలి. ఎక్కడ కూడా మనకి షుగర్ అనేది చేతికి తగలకూడదు. ఇంకా అలాగే పిండి కూడా మనకి ఎక్కడ కూడా ఉండలుగా ఉండకూడదు. సో పెద్ద గిన్నె ఏదైనా తీసుకున్నా మనము ఇలాగ చేస్తూ ఉన్నా కూడా ఇక్కడ ఏదైనా మనకి అలా ఉండలు ఉందంటే ఇక్కడ ఇలాగ ఇవన్నీ కూడా పేస్ట్ లాగా అయిపోతుంది. కలపడమే పెద్ద ప్రాసెస్. ఇంకొంచెం వాటర్ వేసుకుంటాను, తిక్కుంది కాబట్టి. సో క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేశాను, దానివల్ల ఇంకా కొంచెం బిజీ అయిపోయినాను. అంటే ఇంకా స్విగ్గీ జొమాటోకి అంతా కూడా పెట్టలేదు. ఈ పండుగలంతా అయిన తర్వాత కొంచెం ఫ్రీ అయిపోతాం కదా, అప్పుడు ఇంకా స్విగ్గీ జొమాటోలో కూడా నేను మన ఫుడ్ అనేది ఆర్డర్స్ అనేది పెడతాను. సో మీరు అందరూ ఆర్డర్ చేసుకొని మన క్లౌడ్ కిచెన్ ఫుడ్ అనేది మీరు టేస్ట్ చేయొచ్చు. కుర్రపాటి కిచెన్స్ ఫుడ్ అనేది. సో డైలీ ఒక వెరైటీ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి పెడుతున్నాను, బాగా నడుస్తుంది. ఇంకా మెయిన్ ఏంటంటే టేస్ట్ అందరికీ నచ్చుతుంది. పచ్చళ్ళు కానీ ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్, వెజ్ ఐటమ్స్ కూడా అందరికీ నచ్చుతుంది. ఆఫీస్ వాళ్ళు కూడా బుక్ చేస్తున్నారు బర్త్డే పార్టీస్కి అలాగా. సో అలాంటివి కూడా బుక్ చేసుకోవచ్చు. మొత్తం ప్లేట్తో సహా పార్సల్ చేసి పంపించేస్తామన్నమాట. సో ముందే ఒక రోజు ముందు 2 రోజుల ముందు చెప్తే సో మీకు ఏం కావాలనేది ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. సో ఇట్లాంటి పిండి వంటలు కూడా ఎవరికైనా కావాలంటే
మీరు ఆర్డర్ చేయొచ్చు. సో నేను నంబర్ ఇస్తాను, ఆ నంబర్ లేకుంటే మీరు కమెంట్ చేసుకోవాలని చెప్పేసి, సో దాన్ని బట్టి నేను మీ కాంటాక్ట్ అయ్యి పంపిస్తాను. చూసారా ఆ బ్యాటర్ అనేది ఇలాగ వస్తుంది. ఇంకో కొంచెం వాటర్ పోసుకోవాలి. ఇది వెంటనే చేయకూడదు. ఒక 10 to 15 minutes ఆర్ ఇంకా మీకు టైం ఉందంటే ఒక హాఫ్ అన్ అవర్ కూడా కొంచెం ఈ పిండిని రెస్ట్. వాటర్ అనేది చూసి వేయండి. ఎక్కువ వాటర్ వేస్తే, తక్కువ వాటర్ వేసి కరెక్ట్ కొలతలతో చూపించిన విధానంగా కలపండి. సో ఈ కొలతలు ఫాలో చేయండి. ఒకవేళ మీకు షుగర్ ఎక్కువ అనిపించిందా లేకుంటే ఏదైనా ఉన్నా కూడా షుగర్ తగ్గించవచ్చు. అంటే తగ్గించి అనిపిస్తే స్టార్టింగ్లోనే కొంచెం మీరు పక్కన పెట్టవచ్చు, కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. లేదు కలిపిన తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కువ అనిపిస్తుందా తక్కువ అనిపిస్తుందా కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా పొడి పిండి వేసుకోవాలి. ఇంకా కొంచెం ఏదైనా ఇట్లా ఎక్కువ వాటర్గా అయిపోయిందంటే పొడి పిండి వేసేటప్పుడు కూడా అలా కొద్దిగా వేస్తూ అలా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే ఎక్కువ ఎక్కడ కూడా ఉండలు అనేది మనకి చిన్న చిన్న బాల్స్ అనేది ఫామ్ అయిపోతుంది. అవి ఏంటంటే మనకి ఇప్పుడు కనిపించదు, చేసేటప్పుడు ఆ రోజ్ కుకీస్ మధ్యలో మనకి అక్కడక్కడ గడ్డలు కనిపిస్తుంది. తింటుంటప్పుడు అది నోట్లోకి వస్తుంటుంది. సో ఇదేంటంటే మన ఒక ఇంటికి అనేది కాదు కదా, మన ఫ్రెండ్స్కి, మన రిలేటివ్స్కి, అందరికీ కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా మనము క్రిస్మస్ పండుగ అంటే అందరితో కలిసి చేసుకోవాల్సిన పండుగ కాబట్టి, సో లవ్ అండ్ షేరింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో మనం అందరు కూడా ఇచ్చుకుంటాం కదా. అప్పుడు తినేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, నోట్లోకి ఇలా. సో కలిపేటప్పుడు నీట్గా కొద్దిగా సో ఆల్రెడీ కొన్ని చేశాను, చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలాగ క్రిస్పీగా క్రంచీగా రావాలి. ఏంటంటే తింటే కూడా టేస్ట్ అనేది మంచిగా అంటే బాగుంటుంది. ప్లస్ ఏంటంటే ఇది ఈ అచ్చు అనేది కొద్దిగా వేడి అవ్వాలి. ఇది చాలా పాతది, ఇది ఆల్మోస్ట్ ఒక 15-20 years అయి ఉండొచ్చు. ఇంకా ఈ కడాయి కూడా మా నాన్నమ్మది. మా నాన్నమ్మ మా మమ్మీకి ఇస్తే మా మమ్మీ నాకు ఇచ్చింది. సో ఇలాగా తరాల నుంచి వస్తుందన్నమాట. సో ఇలాంటి పెద్ద కడాయి ఉంటే అప్పుడు ఏంటంటే దాని నిండా నూనె ఉండాలి. ఈ అచ్చు అనేది మునగాలన్నమాట ఆయిల్లోకి. సో ఇది బాగా వేడి అవ్వాలి. బాగా అంటే ఫుల్ చాలా వేడి అయిందంటే కూడా రాదు, ఇంకా చల్లగా ఉన్నా రాదు. సో చూడాలి కరెక్ట్గా. అది ఇప్పుడు ఇట్లా ఆయిల్ అనేది వదిలేస్తుంది కదా, మనకి తెలిసిపోతుంది. ఈ వేడి మీద ఉంటేనే ఆ బ్యాటర్ అనేది దీనికి అతుక్కుంటుంది. సో ఇప్పుడు ఈ ఎక్కువ హై ఫ్లేమ్ కూడా పెట్టకూడదు, మీడియంలో పెట్టుకొని చేసుకోవాలి. సో ఈ ఆయిల్ అంతా కూడా మనము ఎక్సెస్ తీసేసుకున్నాం కదా, దీంట్లోకి బ్యాటర్లోకి డిప్ చేసుకోవాలి. సో ఈ అచ్చు అనేది, ఈ ఫ్లవర్ అనేది మొత్తం ఇట్లా మునిగేటట్టు చేసుకొని ఈ ఎక్సెస్ ఏదైతే ఉందో తీసేసుకోవాలి. ఇట్లా ఒక్కసారి 2 సార్లు డస్ట్ చేసుకొని తర్వాత దీంట్లోకి ముంచుకోవాలి. ఇది కొంచెం చల్లగా అయింది కాబట్టి నేను కొద్దిగా స్పీడ్ పెట్టాను. సో ఇలాగా ఆయిల్లోకి ఇలా చేస్తే మనకి ఆటోమేటిక్ ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇది ఇట్లా లోపల నుంచి పుష్ చేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది. సో ఇది ఈ ఫ్లవర్ అనేది స్పూన్ పెద్ద గరిటె తీసుకొని దీన్ని ఏమంటారు కామెంట్ చేసి చెప్పండి, ఏం చెప్తారు అనేసి. సో ఇలాగ జల్లిగంటలాగా మనము పెద్దది తీసుకొని దీంట్లో ఎక్సెస్ ఆయిల్ అనేది అలా పడతా ఉంటుంది. కొన్ని ఒక 5-6 చేసుకున్న తర్వాత సో ఈ ఆయిల్ అనేది కూడా అన్ని కిందికి వచ్చిన తర్వాత అప్పుడు మనము
పక్క దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇది అనేది ఇట్లా ఓపెన్గానే ఉండాలి. ఇది మస్ట్ కంపల్సరీ రూల్ అనమాట. ఎందుకంటే దీని మీద మీరు మూత పెట్టినా ఏది చేసినా మైదా పిండి కాబట్టి ఇట్లా రబ్బర్ లాగా సాగిపోతుంది, క్రిస్పీనెస్ అనేది రాదు. సో ఇది అనేది ఓపెనే ఉండాలి. ఇంకా మనకి బ్యాటర్ ఇంకా ఇది నిండిపోతున్న తర్వాత మనకి ఇంట్లో ఇంకా పెద్ద క్యాన్లు అలాంటివి ఉంటాయి కదా, డేక్షలు కానీ అలాంటి దాంట్లో వేసేసుకొని పైనుంచి ఇలాంటి పేపర్స్ కానీ లేకుంటే ఓడ్నీ క్లాత్ అలా కప్పేసి పెట్టుకోవాలి. మూత మాటికి పెట్టకూడదు, డోంట్ క్లోజ్. అది స్ట్రిక్ట్గా ఫాలో అవ్వండి. అది క్లోజ్ చేశారంటే ఇంకా ఏది కూడా మన చేతికి రాదు, అన్నీ కూడా మెత్తబడిపోతుంది. సో ఇది వేడి అయ్యింది కదా, వేడి అమ్మగానే మనకు అలా వేడి నూనెలు వేయగానే ఆ సౌండ్ వచ్చింది కదా క్రిస్ప్ అని, ఆ సౌండ్ వచ్చిన తర్వాత ఇలా వేస్తే నీట్గా వచ్చేస్తుంది. దీని తర్వాత కల్కల్ అంటే గవ్వలు అంటారు కదా, గలగల అంటారు. సో అది చేస్తాను. ఇంకా మురుకులు ఈరోజే కొంచెము దొడ్డు బియ్యం అవి తీసుకున్నాను. సో అది రేపు మార్నింగ్ వాష్ చేసి ఎండలో ఆరిపెట్టిన తర్వాత దాంట్లో కలపాల్సిందన్నీ కూడా శనగపప్పు అవన్నీ కూడా కలిపి మీకు చూపిస్తాను. సో అలా వేడి అయితే ఇలా నీట్గా వచ్చేస్తుంది. ఇందాకది కొంచెం చల్లబడిండే, లేకుంటే ఎక్కువ వేడి అయినా అలాగవుతుంది అన్నమాట. సో కరెక్ట్గా మనకి రావాలంటే ఫ్లవర్ అనేది అది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఒక 2-3 పాడైపోయినా 3-4 వచ్చేస్తుంది. కొత్తగా చేసేటోళ్ళు అయితే కంపల్సరీ ఒక 4-5 వేస్ట్ అయినా పర్వాలేదు. ఎందుకంటే ఈ ఫ్లవర్ అనేది మనకి కరెక్ట్గా ఆ హీట్ అనేది ఉండాలి. సో ఆ హీట్లోనే ఈ బ్యాటర్ అనేది పడుతుంది అన్నమాట. కొద్దిగా ఇదే కొంచెం కష్టం ఉంటుంది అన్నిట్లోకి, కాకపోతే ఏంటంటే ఇదే నిండుగా ఉంటుంది. సో ఎక్కువ బ్రౌన్ కాకుండా ఇలాగ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఆయిల్ అనేది దాంట్లోకి దిగుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఈ ఆయిల్ అనేది తీసేసుకోవాలి. చాలా జాగ్రత్తగా నీట్గా చేసుకోవాలి. తీయకు సైడ్స్లో చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసినాయో. సో మీరు కూడా చేయండి. నా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్.